Hi everyone, welcome back to the channel Code with Rajeshwari. In this channel, we are diving into some exciting iOS development topics. Whether you are new to coding or looking to level up your skills, you are in the right place. Let's get started. In today's video, we are going to talk about iOS application lifecycle. అప్లికేషన్ లైఫ్ సైకిల్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది మన రిసోర్స్ను బాగా మేనేజ్ చేయడంలో, ఇంటరప్షన్స్ని హ్యాండిల్ చేయడంలో మరియు అప్లికేషన్ మరింత ఎఫిషియంట్ మరియు రెస్పాన్సివ్గా మార్చడంలో హెల్ప్ అవుతుంది. iOS అప్లికేషన్లో డిఫరెంట్ స్టేజెస్ అనేవి ఉన్నాయి. సో బేసిక్గా ఈ ప్రతి ఫేజ్ను డిస్కస్ చేసుకుని దాన్ని ఎఫెక్టివ్గా ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్, లాంచ్ ప్రాసెస్. లాంచ్ ప్రాసెస్ అనేది యూజర్ అప్లికేషన్ని స్టార్ట్ చేసినప్పుడు మొదలవుతుంది. యూజర్ మన అప్లికేషన్ని స్టార్ట్ చేసినప్పుడు సిస్టమ్ ఆ యాప్ని మెమరీలో లోడ్ చేస్తుంది. ఆ తర్వాత మొదటి సెట్ ఆఫ్ ప్రాసెస్ అనేది ఇక్కడే జరుగుతుంది. ఈ టైంలో అప్లికేషన్ డిడ్ ఫినిష్ లాంచింగ్ విత్ ఆప్షన్ అనే డెలిగేట్ మెథడ్ యాప్ డెలిగేట్లో కాల్ అవుతుంది. ఇక్కడ మనం యాప్ యొక్క ఇనిషియల్ స్టేట్ని కాన్ఫిగర్ చేస్తాం. అంటే మన యాప్ స్టార్ట్ అయ్యే ముందు అవసరమైన అన్ని సెటప్స్ ఇక్కడే చేసుకుంటాం. రన్నింగ్ ఫేజ్. రన్నింగ్ ఫేజ్లో అప్లికేషన్ అనేది యాక్టివ్గా ఉంటుంది. ఇది ఫోర్గ్రౌండ్లో ఉంటుంది మరియు యూజర్ యొక్క ఇంటరాక్షన్స్కి రెస్పాండ్ అవుతూ ఉంటుంది. ఈ టైంలో అప్లికేషన్ అనేది కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది మరియు ఏదైనా టాస్క్ను కూడా పర్ఫామ్ చేస్తూ ఉంటుంది అనమాట. కానీ అప్లికేషన్ అనేది టెంపరరీగా ఇన్యాక్టివ్ స్టేట్కి వెళ్ళొచ్చు. ఈ స్టేట్లో ఎలాంటి సిచ్యువేషన్లు అంటే మనకి ఎప్పుడైనా ఒక ఫోన్ కాల్ వచ్చింది అనుకోండి, అలాంటి టైంలో ఈ ఫేజ్లో ఇన్యాక్టివ్ స్టేట్కి కూడా వెళ్ళిపోవచ్చు. సస్పెండెడ్ ఫేజ్. సస్పెండెడ్ ఫేజ్ అనేది అప్లికేషన్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నప్పుడు జరుగుతుంది. ఈ టైంలో అప్లికేషన్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయదు, బట్ సిస్టమ్ అప్లికేషన్ని మెమరీలో ఉంచుతుంది. కానీ రిసోర్స్ని రిలీజ్ చేయడానికి అప్లికేషన్ని టెర్మినేట్ చేసుకోవచ్చు. ఈ టర్మినేషన్ గురించి అప్లికేషన్కి ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వబడదు. అంటే నో నోటిఫికేషన్ ఆఫ్ ద టెర్మినేషన్ ఈస్ గ్యారెంటెడ్ ఈ సస్పెండెడ్ స్టేట్లో. నెక్స్ట్, బ్యాక్గ్రౌండ్ ఫేజ్. బ్యాక్గ్రౌండ్ ఫేజ్ అనేది మన అప్లికేషన్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నప్పుడు లిమిటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ద యాప్ కెన్ కన్ఫర్మ్ స్పెసిఫిక్ టాస్క్. అంటే ఒక స్పెసిఫిక్ టాస్క్ని మాత్రమే ఈ బ్యాక్గ్రౌండ్ ఫేజ్లో మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఈ టాస్క్ని ముందే డిక్లేర్ చేయాలి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఆడియో ప్లేబ్యాక్ కానీ, లొకేషన్ అప్డేట్స్ కానీ, లేదా డేటా డౌన్లోడ్ వంటి వర్క్స్ అనేవి ఈ బ్యాక్గ్రౌండ్ ఫేజ్లో లిమిటెడ్గా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి టర్మినేషన్ స్టేట్ అనమాట. టర్మినేషన్ స్టేట్ అనేది ఎలాంటి సిచ్యువేషన్లో జరుగుతుందంటే మనం ఎప్పుడైనా అప్లికేషన్ని క్లోజ్ చేసేసాం అలాంటి సిచ్యువేషన్ కానీ, లేదా అప్లికేషన్ అనేది క్రాష్ అయ్యింది, ఇలాంటి సిచ్యువేషన్లో ఈ టర్మినేషన్ ఫేజ్ అనేది ఉంటుందన్నమాట. ద అప్లికేషన్ ఈ టైంలో అప్లికేషన్ విల్ టర్మినేట్ అనే డెలిగేట్ మెథడ్ కూడా మనకి అప్లికేషన్ డెలిగేట్ క్లాస్లో కాల్ అవుతుంది. స్టేట్ ట్రాన్సిషన్ని సరిగ్గా మేనేజ్ చేయడానికి మనం డెలిగేట్ మెథడ్స్ని యూజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, అప్లికేషన్ డిడ్ ఎంటర్ బ్యాక్గ్రౌండ్ మెథడ్ని ఉపయోగించి మనం అప్లికేషన్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు యాప్ యొక్క స్టేట్ని సేవ్ చేసుకుంటాం. అలాగే అప్లికేషన్ విల్ ఎంటర్ ఫోర్గ్రౌండ్ యూజ్ చేసుకొని యాప్ ఫోర్గ్రౌండ్లోకి వచ్చేటప్పుడు మళ్ళీ స్టేట్ని రీస్టోర్ చేయాలి. ఫోర్గ్రౌండ్లో లాంగ్ లర్నింగ్ టాస్క్స్ని కంట్రోల్ చేయాలి అండ్ బ్యాక్గ్రౌండ్ టాస్క్స్ని చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. ఇవి కేవలం అవసరమైనప్పుడు మాత్రమే యూజ్ చేయాలి. పుష్ నోటిఫికేషన్స్ని సరిగ్గా హ్యాండిల్ చేయడంలో కూడా ఇది చాలా ముఖ్యం. సో ఈ ప్రాసెస్ని ఫాలో అవడం వల్ల మనం యాప్ స్టేట్స్ని కరెక్ట్గా మేనేజ్ చేయొచ్చు. If you found this video helpful, don't forget to like, share and subscribe to watch more videos like this. Also, leave any questions or comments below. Thanks for watching and I'll see you in the next video.